హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బి థాట్స్. ఈరోజు మనం ప్రధానమంత్రి టాపిక్ గురించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. అంటే రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా ఉంటారు. ప్రధానమంత్రి పదవిని ఇంగ్లాండ్ దేశం నుండి స్వీకరించాము. అయితే ప్రధానమంత్రి ఎంపిక, నియామకం గురించి రాజ్యాంగం ఏ విధమైన ప్రక్రియను ప్రస్తావించలేదు. లోక్సభలో మెజార్టీ పొందిన పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఏ పార్టీకి మెజార్టీ రాని సందర్భంలో సంకీర్ణ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గురించి ఒక ఆర్డర్ ప్రకారం తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ 75 క్లాస్ 1 ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. అయితే రాష్ట్రపతి తన ఇష్ట ప్రకారం మంత్రిమండలిని తొలగించకూడదు. ఆర్టికల్ 75 క్లాస్ 3 లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది. విశ్వాసం కోల్పోతే మంత్రిమండలి రాజీనామా చేయాలి, లేకపోతే రాష్ట్రపతి తొలగిస్తాడు. ఆర్టికల్ 75 క్లాస్ 4 భారత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగ గౌరవాన్ని కాపాడతానని, భారత సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షిస్తానని, నిజాయితీతో విధులు నిర్వహిస్తానని, నిబద్ధతతో ప్రజల మధ్య ఎలాంటి భేదభావాలు లేకుండా నిర్వహిస్తానని భారత ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆర్టికల్ 75 క్లాస్ 5 ప్రధానమంత్రిగా నియమించబడే వ్యక్తి పార్లమెంట్లో సభ్యత్వం కలిగి ఉండాలి. ఆర్టికల్ 75 క్లాస్ 6 ప్రధానమంత్రి సాలరీ గురించి తెలియజేస్తుంది. మంత్రుల వేతనాల చట్టం 1952 ప్రకారం ప్రధానమంత్రికి 1,66,000 జీతం ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే సమిష్టి బాధ్యత. ఒక మంత్రి ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలో వీగిపోతే మొత్తం మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. కేబినెట్ నిర్ణయాలు కేబినెట్ మంత్రులందరికీ మరియు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి కూడా వర్తిస్తాయి. భారతదేశ ప్రధానమంత్రి కావడానికి ఒక వ్యక్తికి కావాల్సిన అర్హతలు ఏంటంటే లోక్సభలో లేదా రాజ్యసభలో సభ్యుడు అయి ఉండాలి. ఒకవేళ కాకపోతే 6 నెలలలోపు సభ్యత్వం పొందాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు అయి ఉండాలి. ఏ పార్టీకి మద్దతు లేని టైంలో రాష్ట్రపతి ఎవరినైనా ప్రధానమంత్రిగా నియమించవచ్చు, కానీ తర్వాత సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రికి ఉండే అధికారాలు: కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడిగా ఉంటాడు. నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ వీటన్నింటికి చైర్మన్గా ఉంటాడు. మరియు ఈ కింది 3 క్యాబినెట్ కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తాడు. అవేంటంటే రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. భారత ప్రధానమంత్రి పదవి గురించి కొందరు ప్రముఖుల వ్యాఖ్యానాలు చూద్దాం. ప్రధానమంత్రి క్యాబినెట్ అనే సౌధానికి మూల స్తంభం వంటివాడు. అంబేద్కర్ మరియు లార్డ్ మార్లే. ప్రధానమంత్రి సమానులలో ప్రథముడు లార్డ్ మార్లే. ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడు హెర్బర్ట్ మారిసన్ మరియు విలియం వెర్నర్ హార్ట్కోర్. ప్రధానమంత్రి నౌకకు కెప్టెన్ వంటివాడు రామ్సే మూర్. ప్రధానమంత్రి ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసు వంటివాడు హెచ్జే లాస్కీ. ప్రధానమంత్రి క్యాబినెట్ అనే భవనానికి పునాది రాయి లార్డ్ మాన్రో. ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి యజమాని హెచ్ఆర్జీ గ్రీవ్స్. ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు హింటన్. మన రాజ్యాంగంలో ఎవరైనా కార్యశీలిని అమెరికా అధ్యక్షునితో పోల్చవలసి వస్తే అతడు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కాదు అంబేద్కర్. నెక్స్ట్ వీడియోలో మనం కేంద్ర మంత్రి మండలి మరియు భారత ప్రధానుల వరుస క్రమం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.